తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. Today we are going to learn the parts of speech. Parts of speech is one of the important topics in English grammar. Yes, you will find a definite question from this topic in your competitive examination. For TET it is important, for CTET also it is important. For the students who are preparing for Gurukula and other competitive examinations, you will find at least 4 questions. Yes, nowadays you can see 4 questions from parts of speech. In this class, you will learn what is parts of speech, what are parts of speech, how many parts of speech are there in English, why they were called the parts of speech. In Telugu, we call it as Bhasha Vibhagalu, parts of speech. Bhasha Vibhagalu. See, any language, in any language, the words of a particular language can be named or can be divided into certain types. Similarly, the words of English language are divided into 8 types. These are called the parts of speech. English భాషలో ఉన్న పదాలు అవి ఉపయోగించే విధానాన్ని బట్టి 8 పేర్లతో పిలువబడుతున్నాయి. The words of the English language are named or divided into 8 types based on their function, based on their usage. అవి ఉపయోగించే విధానాన్ని బట్టి 8 పేర్లతో పిలువబడుతున్నాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. రిమెంబర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ కామన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. యూ టేక్ తెలుగు లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్. Yes, the vocabulary of the language can be divided, can be named as certain parts. Now we move to the different parts of English language. The vocabulary of the English language are named like this. These are 8 parts of speech. Noun. Noun. In Telugu we call it as Namavachakam. Pronoun. In Telugu we call it as Sarvanamam. Noun means naming word. Name of a person, name of a place or thing can be called a noun. Noun is a word that stands, that denotes the name of persons, places, things. పేర్లను గురించి తెలియజేసేదాన్ని నౌన్ అంటాం ఇంగ్లీష్లో. నౌన్ అంటే నామవాచకం. But to pronoun, pronoun is a substitution
of a noun, an alternative word to noun. Yes, in Telugu we call it as sarvanamam. నామవాచకానికి బదులుగా ఉపయోగపడే పదాన్ని ప్రనౌన్ అంటాం. ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఎస్, నామవాచకానికి బదులుగా ఉపయోగపడే పదాన్ని. ఆనంద్ ఈజ్ ఏ సింగర్. He is a singer. Instead of Anand, I have used he. He is a pronoun. She is a pronoun. It is a pronoun. We, they. These the words that are being used instead of the nouns are pronouns. We will discuss all the parts of speech in detail in your further classes. Number 3, verb. Verb. It is also called an action word. Yes, the word verb derived from the Latin word verbum. Verbum, verbum. Verb అనేటటువంటి పదం verbum అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. It is also known as an action word. Yes, verb denotes the actions. Verb tells us the actions. Yes, పనులను, actions are works, పనులను తెలియజేసే పదాన్ని verb అంటాం. Yes, verb is an important word in English language. Yes, without verb, it is highly impossible to construct the sentence. Every sentence should have at least one verb. Every clause should have at least one verb. Now you can imagine the importance of the word verb, action word, kriya. ఒక పనిని గురించి తెలిపే పదాన్ని verb అంటాం అన్నమాట. There are many types of verbs. We will see. Many types of nouns, many types of pronouns, many types of verbs. We will see one by one. Number 4, adjective, visheshanam. It is also called qualifier or quantifier or describing word. దీన్ని qualifier అంటాం, quantifier అంటాం, describing word అంటాం. An adjective is a word that denotes the quality or quantity of a person or a thing. Yes, ఒక మనిషి లేదా స్థలం లేదా విషయం యొక్క గుణాన్ని లేదా సంఖ్యను తెలిపే పదాన్ని ఇంగ్లీష్లో adjective అంటాం అన్నమాట. An adjective is a describing word that describes a person, that describes a thing, that describes a place, or that denotes the number of the persons or places or things. Yes, ఒక వ్యక్తిలో, ఒక స్థలంలో, ఒక విషయంలో ఉన్న గుణాన్ని లేదా సంఖ్యను తెలిపే పదాన్ని adjective అంటాం. There are many types of adjectives. We will see 7 types of adjectives in our regular classes. Next, we move to adverb. In Telugu, we call it as kriya visheshanam. Adverb, kriya visheshanam. In English, modifier. Adverb is also called modifier. Yes, what it does, it modifies the meaning of verb or adjective or another adverb. Yes, adverb is a word which adds something to the meaning of a verb or an adjective or another adverb. ఒక సెంటెన్స్లో ఉన్న వెర్బ్కు కానీ అడ్జెక్టివ్ కానీ మరొక యాడ్వర్బ్ కానీ విషయాన్ని ఎక్కువగా జోడించి చెప్పే పదాన్ని అడ్వర్బ్ అంటాం. ఎస్, అడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ యాడ్స్ సంథింగ్. ఎస్, షీ థింక్స్ క్లవర్లీ. ఎస్, క్లవర్లీ ఈజ్ అన్ అడ్వర్బ్. ఎస్, see how the adverb modifies the meaning. It is a modifier. ఒక వాక్యంలో ఒక పని లేదా ఒక గుణం ఎంత గొప్పగా ఉన్నది అని ఎక్కువ చేసి చెప్పే పదాన్ని adverb అంటాము. Yes, we will see 7 types of adverbs in our classes. Now we move to number 6, preposition. Take it for granted, it is the most important topic for competitive examinations. You cannot see the competitive paper without question from the prepositions. Pre means before, position means place, preposition means before place, mundu sthanamlo unde padam, a word which occupies before the place, a word which is preceded to noun or pronoun is called preposition. Yes, when you come to the definition of preposition, preposition is a word
Preposition is a word which is used before a noun or pronoun, and it shows the relation between noun or pronoun and some other word in a sentence. Preposition ni Telugulo vibhakta pratyayam, vibhakta ardhamu antam. ఒక సెంటెన్స్లో నౌన్కు లేదా ప్రొనౌన్కు ముందు ఉపయోగించబడి ఆ సెంటెన్స్లో నౌను లేదా ప్రొనౌన్కు ఇతర పదాలతో గల సంబంధాన్ని తెలిపే పదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. ఎస్, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ that is used before a noun or pronoun, and it shows the relation between noun or pronoun and some other word in a sentence. ఒక వాక్యంలో నామవాచకానికి లేదా సర్వనామానికి ముందు ఉపయోగించబడి ఆ వాక్యంలోనే నామవాచక లేదా సర్వనామాలకు మరియు ఇతర పదాలతో మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అంటాం. Say for example, I stood at the board, I stood at the screen. At is the preposition, stood is the verb, screen is the noun, at is the preposition. At preposition connects the two words, one is verb, another one is noun. You are waiting for my class, waiting for my class. My class is a noun, waiting verb for his preposition. Yes. Look at the different examples. Prepositions are very important structural words in English grammar. Without prepositions, we do not get the complete meaning of a sentence. Yeah, prepositions are usually like traffic signals. How do we travel on the road? Without traffic signals, you cannot travel on the road. Yes, similarly, prepositions are the structural words that give the structure, that give the complete meaning in a sentence. Structural words. You will get a definite question from prepositions in the competitive examinations. Now we move to conjunction. Can you repeat? Conjunction. Yes. Conjunction. In Telugu we call it as samuchayamu. In English, linker. Connector, linker or connecting word. Conjunction is also called a linker or a connector, samuchayamu. Conjunction is a word which joins words or sentences together. Words or sentences together. Yes, పదాలను లేదా వాక్యాలను కలపటానికి ఉపయోగించేటటువంటి సెంటెన్స్నే కంజంక్షన్ అంటాము. లింగయ్య అండ్ ఆనంద్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. లింగయ్య ఈజ్ ప్రాపర్ నౌన్, ఆనంద్ ఈజ్ ఆల్సో ప్రాపర్ నౌన్, అండ్ ఈజ్ కంజంక్షన్. ద వర్డ్ అండ్ కనెక్ట్స్ the two words. He is poor but he is honest. He is poor is a sentence, he is honest is another sentence, but connects the two sentences. Conjunction is a word that is used to connect the sentences together, to bring the words together in a sentence. పదాలను లేదా వాక్యాలను కలపటానికి ఉపయోగించేటటువంటి పదాన్నే మనము కంజంక్షన్ అనాలి. Now we move to interjection, which is the last parts of speech but not the least part of speech. Interjection. In English, we call it as exclamatory word. Exclamatory word. Yes. ఆశ్చర్యార్థక పదము. What do you mean by exclamatory word? Interjection is a word that expresses sudden feeling which comes from the bottom of the heart. మనలో నుంచి అకస్మాత్తుగా వచ్చే భావోద్వేగాలను వ్యక్తం చేసేటటువంటి మాటని ఇంటర్జెక్షన్ అంటాము. Interjection is a word which expresses the sudden and strong feelings of joy, sad, sorrow, fear, anxiety, helplessness and surprise. మనలో నుంచి అకస్మాత్తుగా వెలువడే భయం, కోపం, ద్వేషం, అసూయ, నిస్సహాయత, ఆశ్చర్యం, అలజడి సడన్గా వ్యక్తం చేసే మాటలని ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అంటాం. Yes, these exclamatory words are called interjections in English. Oh, what a nice you are. Oh, what? These words are interjections.
How beautiful she is. How is an interjection? Yes. How interesting the grammar is. How is interjection? Alas, my friend met with an accident. Alas is an interjection. Oops, the power of. Oops is an interjection. Interjection is a word that expresses the emotional feelings which come from the bottom of the heart suddenly, abruptly, అకస్మాత్తుగా మనలో నుంచి వెలువడే భావోద్వేగాలను వ్యక్తం చేసేటటువంటి పదాన్ని మనం ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అంటాము. దీస్ ఆర్ 8 parts of speech in English grammar. Remember, these are the parts of speech. These are named based on the function they do, based on their usage, not by their origin. Parts of speech అనే పేర్లు అవి పుట్టుకతో వచ్చినవి కాదు, బేసిక్గా ఆ పేరే ఉంటుంది అని కాదు. అవి ఉపయోగించే ఫంక్షన్ ఆధారంగా, పని ఆధారంగా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి. What function they do, based on the function they do, we name them the parts of speech. This is about the introduction to the parts of speech. Yes, hope you all understand the background and a brief introduction to the parts of speech. Now we move to one by one. First we take up noun, followed by pronoun, followed by verb. Likewise, we will discuss all the parts of speech in a detailed manner. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.